పరిగెత్తుకుంటూ వచ్చాడు. మా టెన్నిస్ కోర్ట్ చూడడానికి భలే ఉంది కదా ఫ్రెండ్స్. సర్వ్ చేయబోతున్నాను. కొట్టు. ఇదిగో. అరే అరే నువ్వు చాలా బాగా ఆడుతున్నావు షిజుకా. కొట్టేశాను. అంటే కష్టమైన గేమ్ నోబితా ఆడలేడు కదా. ఏం పర్లేదు నాకు టెన్నిస్ అంటే అస్సలు ఇష్టం లేదు. డోరేమోన్ నువ్వు కూడా టెన్నిస్ ఆడతావా? అదేం కాదు, ఇది ఫ్యూచర్ డిపార్ట్మెంట్ స్టోర్ నుండి వచ్చింది నోబితా. డెలివరీ రాకెట్. డెలివరీనా? అవును. అంటే ఏంటి అర్థం? ఉదాహరణకి ఇప్పుడు ఏం చేయను? మీ నాన్నగారు ముఖ్యమైన పేపర్లని మర్చిపోయి వెళ్ళిపోయారు. ఈ రోజు మీటింగ్ కి ఎంతో అవసరమని చెప్పారు. పోనీ నేను వెళ్ళి ఇచ్చిరానా? కానీ ఈ రోజు నుంచి ఆయన పని విషయంగా హొకైడో వెళ్తున్నారు. ఓ అలాగా. ఇది మంచి అవకాశం. ఇది మనకి ఉపయోగపడుతుంది నోబితా. నాకు అది ఇవ్వండి. సరే మొదలు పెడుతున్నా. డోరేమాన్ నువ్వేం చేయబోతున్నావు? నాన్న బ్యాగ్ లోపలికి వెళ్ళు. మిస్టర్ నోబి ఆ డాక్యుమెంట్స్ ని చూపించండి. అలాగే సార్. ఓరి నాయనో, ఇంటి దగ్గరే మర్చిపోయాను. ఏమైంది చెప్పండి. బాబా అదేంటంటే నేను ఫైల్ ఇంటి దగ్గరే పెట్టాను. అరే ఇదిగో ఎక్కడే ఉంది. భలే భలే నాకు దొరికింది. మీరు అడిగిన ఫైల్ ఇదిగోండి సార్. సరే మంచి పని చేశావు. ఈ రాకెట్ నిజంగా చాలా అద్భుతం డోరేమోన్. ఒక వస్తువు ఎక్కడికి చేరుకోవాలో మనం చెప్పి కొట్టామంటే అక్కడికి వెళ్ళిపోతుంది. ఇది బాగా ఉపయోగపడుతుంది. అరే మీ నాన్నగారు చివరికి బట్టలు కూడా మర్చిపోయి వెళ్ళిపోయారే. ఆయనకి ఇంత నిర్లక్ష్యం పనికిరాదు. సరే ఇప్పుడు వాటిని నేను నాన్న దగ్గరికి పంపుతాను. నాకు ఇవ్వు డోరేమోన్. నాన్న దగ్గరికి వెళ్ళు. వెళ్ళిపోయింది. ఇప్పుడు దిగులు పడక్కర్లేదు. నాన్న సంతోషపడిపోతారు. అవునవును సరిగ్గా చెప్పావు. ఇది నిజంగా చాలా బాగుంది. దీని ఇంకా బాగా యూజ్ చేయాలనుకుంటున్నాను. అరే ఈ రాకెట్ తో నేను చూడడానికి టెన్నిస్ ఆడేవాళ్ళ ఉన్నాను కదా. అయినా నీకు నిజానికి టెన్నిస్ ఆడే రూల్స్ తెలీదు. అరే ఏంటిలా జరిగింది? అసలు ఏమైందో చెప్పండి. కారు రిపేర్ అయింది. నేను టైంకి డెలివరీ చేయలేకపోతున్నాను. ఏం దిగులు పడకండి, దయచేసి నన్ను నమ్మండి. ఏంటి నువ్వు చేస్తావా? పెద్ద పార్సల్ కూడా ఏం పర్వాలేదు కదా డోరేమోన్. పెద్దగా ఉన్నా మెత్తగా ఉన్నా ప్రాణాలతో ఉన్న వాటిని కూడా సురక్షితంగా డెలివరీ చేయొచ్చు. అలాగే ముందు సాచమిలో ఉన్న మిస్టర్ యమడకి తీసుకో. నిజమిలో ఉన్న మిస్టర్ కిమరా తీసుకో. పక్క ఊర్లో ఉన్న మిస్టర్ మాసుమోటోకి తీసుకో. ఇచ్చుమిలో ఉన్న మిస్టర్ యోషిరాకి తీసుకో. మిస్టర్ సైకో అలాగే. అరే ఇది ఇప్పుడు వచ్చింది. అరే మార్కెట్ స్ట్రీట్ లో ఉన్న మిస్టర్ యోషియోకాకి ఇదే చివరిది. అలాగే. పూర్తయింది. మేము సాధించాం. మీకు చాలా థ్యాంక్స్. దీంతో దేనైనా డెలివరీ చేయొచ్చా? ఎక్కడికైనా? అవును నిజమే. ఇదే నాకు కావాలి. ప్లీజ్ ఇస్తారా? చూసారా, మా ఇంటి ముందే వెయిట్ చేస్తున్నాడు. నేను కొత్త కామిక్ బుక్ కొన్నానన్న విషయం తనకి తెలిసిపోయింది. అది తీసుకోవడానికి తన ఇక్కడికి వచ్చాడు. అవును అదే అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ రాకెట్ ని మనం వాడదాం. అవును కదా. సరే సునియో రూమ్ కి కొట్టు. ఏయ్ సునియో, ఏంటి జియాన్? ఏమైంది? ఎందుకు నా బట్టలు ఇప్పుతున్నావు? బాయ్ బాయ్ వెళ్ళొస్తా. అనుకున్నట్టే జరిగింది. మంచిదైతే బతికాను. ఈ రాకెట్ నిజంగా చాలా బాగా పనిచేస్తుంది. అది నాకు ఇప్పుడు ఒక మంచి ఐడియా వచ్చింది. ఏమిటది? నేనెంతో బుద్ధిమంతుణ్ణి. ఈ విషయం జియానికి చెప్పకు, సరేనా? నేనే చెప్పనులే. ఈ రాకెట్ ఉండడం వల్ల మనం ఏ దిగులు లేకుండా టాయ్స్ కామిక్ బుక్స్ అన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. జియాన్ గురించి మనం అస్సలు భయపడక్కర్లేదు. ఇప్పుడు నేను షిజుకా దగ్గర నుంచి తీసుకున్న బుక్ ని తన ఇంటికే పంపుతాను.
ఆకలిగా ఉంది. నీకోసం ఈ హ్యాండ్ మేడ్ పుడింగ్స్ షిజుకా. అరే ఇది షిజుకా తయారు చేసిన హ్యాండ్ మేడ్ పుడింగ్. రుచిగా ఉంది. ఇక జియాన్ తీసుకువెళ్ళిపోతాడేమోనని భయపడక్కర్లేదు, చాలా హాయిగా ఉంది. చాలా వింతగా ఉంది. హే, ఈ రోజు కొరకొర కామిక్ రిలీజ్ చేశారు కదా? అవును, కానీ నిన్న అది కొనలేదు. ఏయ్, నా దగ్గర ఏమీ లేదు. అయితే సరే. ఏంటిది? జియాన్ 1 man కాన్సర్ట్ కి టికెటా? ఈ టికెట్ తో నువ్వు నా కాన్సర్ట్ ని 5 గంటల పాటు ఫ్రీగా చూడొచ్చు, సరేనా? ఏంటి నిజంగా ఫ్రీగా 5 గంటల పాటు చూడొచ్చా? కానీ అంతసేపు నా గాత్రాన్ని నువ్వు ఫ్రీగా వింటూ నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు. ఏమంటావ్? అలా ఏం లేదు. నీకు నన్ను పొగడాలని అనిపిస్తే కామిక్స్, స్నాక్స్ అన్ని తీసుకొచ్చి ఇవ్వాలి. నీ ఉద్దేశం కూడా అదేనని నాకు తెలుసు. అలాగా? పర్వాలేదు, వెళ్ళి అన్ని తీసుకురా, నేను ఏమనుకోనులే. త్వరగా రా. అందరూ వినండి, జియాన్ కాన్సర్ట్ టికెట్స్ తీసుకొచ్చాను. ఇప్పుడు ఏం చెయ్యను? ఎవరో ఒకరు తీసుకోండి, ఈ టికెట్స్ తీసుకెళ్ళండి. ఇది ఉంది కాబట్టి యూజ్ చేయొచ్చు. యమడా ఇంటికి వెళ్ళు, సజకి ఇంటికి వెళ్ళు, ఇనోవి ఇంటికి వెళ్ళు. ఇది యోషిడా, షిజుకా, నోబితా. నోబితా, సునియో జియాన్ కాన్సర్ట్ టికెట్స్ ని డెలివరీ చేస్తున్నాడని నేను విన్నాను. అయితే ఈ రోజు నేను బయటికి వెళ్ళను. ఇదేంటంటే జియాన్ కాన్సర్ట్ ఇన్విటేషన్ టికెట్. ఇప్పుడు ఏం చేయాలి డోరేమాన్? నాకు తెలుసు, ఈ టికెట్స్ ని మళ్ళీ సోనియాకి పంపించేద్దాం. ఇదిగో, దీన్ని చాలా కావాలి. ఏ సోనియా? సనియా, సూర్యో, సోనియా, సోనియా, సోనియా. అన్ని నాకే తిరిగి ఇచ్చేశారు. సునియో. వచ్చేసాడు. ఏయ్, నిన్ను చెప్పింది తీసుకురాలేదే. అది జియాన్, ఇంత గొప్ప టికెట్ ఇంకెవరికి నాకు ఇవ్వాలనిపించట్లేదు, అందుకే. నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. నా పాటలు నువ్వు ఏకాంతంలో ఎంతసేపు వినాలనుకుంటున్నావో నాకైతే తెలియదు. ఆ స్నాక్స్ కామిక్స్ సంగతి వదిలేసాయి. ఈసారి నీ ఒక్కడి కోసమే పాడతాను. సూర్యో, నీ కోసం మాత్రమే పాడుతున్నాను. నా పాట కోసం అందరూ చెవి కొసుకుంటారు. నా పేరే జియాన్, నేనొక గాయకుడిని. నా పాట వింటే అందరూ మై మర్చిపోతారు. నా పాట కోసం అందరూ చెవి కొసుకుంటారు. నా పేరే జియాన్, నా పాట వింటే అందరూ మై మర్చిపోతారు. సరే, కానీ ఎక్కడికి పంపాలి? ఎవరు ఎవరు చెప్పు. నా పాట కోసం అందరూ చెవి కొసుకుంటారు. నా పేరే జియాన్, నేనొక గాయకుడిని. పాట వింటే అందరూ మై మర్చిపోతారు. నా పాట వింటే అందరూ